క్యూనే న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 50వ వారానికి చేరింది. ఈ ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు మరింత ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను, పిచ్చి మొక్కలను కట్టర్లతో కత్తిరించారు. ఆ మొక్కలను ఒకచోట కుప్పగా వేశారు. రోడ్డు పక్కన ఉన్న మురుగు కాల్వలలో వ్యర్థాలు చేరి మురుగునీరు నిలిచి దుర్గంధం వస్తుండడం గమనించిన స్వచ్ఛ ప్రతినిధులు పారలు, కర్రల సాయంతో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించారు. మురుగు కాలువలను శుభ్రం చేశారు. రోడ్డుపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసుకొండ అశోక్ మాట్లాడుతూ, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ప్రతి ఆదివారం ఏకధాటిగా 50 వారాలకు చేరుకోవడం కాలనీ వాసుల పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే తమ కాలనీకి పురపాలక సంఘం నుండి పట్టణంలో స్వచ్ఛ కాలనీగా పురస్కారం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి జిల్లాకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తామని అశోక్ పేర్కొన్నారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛ కాలనీ కార్యక్రమం 50 వారాల పాటు కొనసాగించడం గొప్ప విషయం అంటూ పేర్కొంటూ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ను, ఆయన బృందాన్ని అభినందించారు. జర్నలిస్ట్ కాలనీని, హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీ అధ్యక్షుడు గోసుకొండ అశోక్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కార్యదర్శి ఎల్ సాయన్న, ఎస్ఆర్ఎస్పీ డిప్యూటీ ఈఈ గణేష్, ఎర్ర భూమయ్య, ఎల్టీ కుమార్, బాజన్న, కాంగ్రెస్ నాయకులు ఎస్కే బబ్లు, మాస్టర్ కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ కాలనీ. అవన్నీ స్వచ్ఛ కాలనీ అవన్నీ స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము ఈ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని సరిగ్గా 50 వారాల కిందట ప్రారంభించడం జరిగింది. ఈ ఆదివారానికి 50 వారాలు అవుతుంది. ప్రతి ఆదివారం ఇలాగే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా స్థానిక కాలనీ వాసులందరినీ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై వారికి అవగాహన కల్పిస్తూ, తర్వాత మా పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విషయంలో వారికి చైతన్యం తీసుకొస్తున్నాం వాళ్ళలో. దాంట్లో చాలా వరకు మేము ఇప్పటికీ సఫలీకృతం అయ్యాము. ఇక్కడ చెత్తా చెదారం అనేది కాలనీలో లేకుండా చూస్తున్నాము. దీనివల్లే మేము మున్సిపల్ నుంచి కూడా మేము స్వచ్ఛ కాలనీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇలాగే 100 వారాలకైనా కొనసాగించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛతలో మన జిల్లాకు, రాష్ట్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందుకు సహకరిస్తున్న మా కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు, హనుమాన్ ఆలయ కమిటీ ప్రతినిధులకు, జర్నలిస్ట్ కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నినాదంతో 50వ వారంలో ప్రవేశించిన సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారికి, వారి యొక్క కమిటీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే
స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ అనే నిదానం రాష్ట్రమంతటా విస్తరించాలని, అన్ని కాలనీలు శుభ్రంగా ఉంచుకోవాలని, రోజు కాకుండా వారానికి ఆదివారం ఉదయం 1 గంట 2 గంటలు శ్రమదాన రూపంలో ఈ యొక్క కార్యక్రమం చేసి కాలనీ వాసులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ విజయవంతం చేయాలి. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కానీ అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క 50వ వారం సందర్భంగా ఈ వచ్చే బుధవారం నాడు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాబట్టి కాలనీ వాసులందరూ పెద్ద మొత్తంలో ఉదయం 8 గంటలకు గుడి ప్రాంగణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, ముఖ్య అతిథులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరము ఈ యొక్క కార్యక్రమంలో 1 గంట గంటన్నర పాల్గొందామని చెప్పేసి తెలియజేస్తూ, ఆ రోజు పెద్దలకందరికీ మా కాలనీలో సమస్యలను కూడా వారు మెమోరాండం తయారు చేశారు. కాబట్టి మనం కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే అధ్యక్షుల వారికి తెలియజేస్తే మీ మెమోరాండంలో అవి కూడా యాడ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. సత్య కాలనీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.